మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా హద్దురాళ్లు లేని ప్లాట్లకు మార్క్ వేసి హద్దురాళ్లు వేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. తమకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు తాజాగా మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకువచ్చారు. దీంతో రైతుల సమస్యకు పరిష్కారం చూపుతానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ ఆదేశాలతో వచ్చే నెల 15వ తేదీ నుంచి హద్దిరాళ్లు లేని ప్లాట్లకు పెగ్ మార్క్ వేసి హద్దిరాళ్లు వేయాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఇక 3 నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, అమరావతి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో తొలగిపోయినటువంటి సరిహద్దురాలను 3 నెలల్లోగా కూడా వాటిని తిరిగి అదే ప్లేస్ లో వేయడానికి సిఆర్డీఏ అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజధాని రైతుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం 14 నుంచి 15 సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేది కూడా సిఆర్డీఏ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి సరిహద్దు రాళ్లు లేని ఫ్లాట్లను మార్క్ చేసి హద్దు రాళ్లు వేయాలంటూ కూడా సిఆర్డీఏకి మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేయడంతో సిఆర్డీఏ ఇందుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే రైతులు తమకిచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ లో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లుగా తాజాగా మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం అమరావతి మీద ఫోకస్ పెట్టబోతూ అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిన నేపథ్యంలోని గతంలోనే 14-19 సమయంలోనే భూములిచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం పరిహారంగా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లాట్లు పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఆ ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ ఆధ్వర్యంలోని మంత్రి నారాయణ ఆదేశంతో ఆ ఫ్లాట్లలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అక్కడ పూర్తిగా మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారించారు. అయితే అంతకంటే ముందుగానే ఈ సరిహద్దు రాళ్లు తొలగిపోవడంతో తమకు సంబంధించిన ఫ్లాట్లు 1-2 రాళ్లు ఉన్నాయి, మిగతా రాళ్లు ఎక్కడా కనిపించిపోవడంతో అందుకు సంబంధించిన ఫ్లాట్లు తమ ఏమి అనే దానిపై కూడా అయోమయ పరిస్థితిలోని రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 15వ తేదీ నుంచి హద్దురాళ్లు లేని ఫ్లాట్లను పేగ్ మార్క్ వేసి హద్దురాళ్లు వేయాలంటూ కూడా సిఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 3 నెలల్లో రైతుల ఫ్లాట్లో సరిహద్దు రాళ్లు వేయాలంటూ కూడా పూర్తిగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వచ్చే నెల 15 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సిఆర్డీఏ చేపట్టబోతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ సరిహద్దు రాళ్లకు సంబంధించి మాత్రం పూర్తిగా వేసిన నేపథ్యంలోనే ఆ తర్వాత ఆ రిటర్నబుల్ ఫ్లాట్ కి సంబంధించి మౌలిక వసతులు కలుపుతున్న రోడ్లు కూడా పూర్తి స్థాయిలో వేసేందుకు కూడా ఇప్పటికే సిఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలకు కూడా చేపట్టబోతుంది. అంటే ఓవరాల్ గా రైతులకు సంబంధించిన సమస్యలపై ఇటీవలే దాదాపు 1.5 గంటల పాటు సిఆర్డీఏ కమిషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని పలు సమస్యలను సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి మన రైతులు తీసుకున్న నేపథ్యంలో సానుకూలంగా రైతులు చెప్పిన ప్రతి అంశాన్ని సిఆర్డీఏ అధికారులు స్పందించిన నేపథ్యంలోనే అందులో భాగంగానే రైతుల సమస్యల్లో కీలకమైన ఈ సరిహద్దు రాళ్ల అంశానికి పూర్తిగా పరిష్కారం చేసేది కూడా దాటి పూర్తిగా రీప్లేస్మెంట్ చేసేది కూడా సిఆర్డీఏ రేపు వచ్చే నెల 15 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.